మనందరికీ ఎప్పుడు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఏమిటి అంటే సర్వరోగ నివారణ కావాలి మనకి. ఇప్పుడు మన దేహంలో బోలెడు వ్యాధులు ఉంటాయి. శరీరంలో ఒకటి కాదు. తలలో బాధ ఉన్నవాళ్ళు, ఒకే వ్యక్తికి తలలో బాధ ఉంది, కడుపులో బాధ ఉంది, ఎముకల్లో బాధ ఉంది, కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ ఉంది, హార్ట్ క్లాట్స్ ఉన్నాయి, బ్రెయిన్ క్లాట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, అన్నీ నివారణ అవుతాయా? అవో. దీనికి బోలు ట్యాబ్లెట్లు వాడుకుంటే కానీ పని అవ్వదు. మరి అన్ని ట్యాబ్లెట్లు మింగటం మనకి ఇష్టమా అంటే మనకి ఇష్టం కాదు. సర్వరోగ నివారణకి ఒకే ట్యాబ్లెట్ ఉందనుకోండి, అది మనం ఎంత ఖర్చు అయినా ఆ ట్యాబ్లెట్ కొని మనం వేసుకుంటాం. ఆ ఒక్క ట్యాబ్లెట్లో సర్వరోగ నివారణ అయిపోయే ట్యాబ్లెట్ ఉంటే చాలా బాగుంటుంది. ఆ ట్యాబ్లెట్ కూడా అన్ని రోగాలను నివారణ చేయాలి. అది శారీరకమైన రోగము, మానసికమైన రుగ్మతలను కూడా నయం చేసే ట్యాబ్లెట్ కావాలి. ఒకవేళ దాని గురించి ఎతికినప్పుడు ఎవరైనా మీతో ఏం చెప్తారు అంటే, ప్రభు నమ్ముకో, యేసు ప్రభువే మంచి ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే సర్వ రోగ నివారణ జరుగుతుంది అని చెప్తారు. సరే, ఆ మాటలు విని మనం ఏం చేశాము అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. ఆయన ఏ రోగ నివారణకి వైద్యుడైనా, సర్వరోగ నివారణకి వైద్యుడైన కనుక మనందరం ఆయన దగ్గరికి వచ్చాం. తీరా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మరి బయట చెప్పిన సమాచారం ప్రకారము అంత విధానం మనకి ఇక్కడ కనిపించట్లేదు. ప్రభు దగ్గరికి వచ్చాం కానీ సర్వరోగ నివారణ అది శారీరకంగాను మానసికమైన రుగ్మతలకి సరైనది ట్రీట్మెంట్ జరుగుతున్నట్లుగా మనకి కనిపించక చాలామంది చాలా రకాలుగా చింతిస్తారు. కొంతమంది అయితే అనవసరంగా యేసుప్రభుని నమ్ముకున్నాము అనేవారు కూడా ఉన్నారు. అనవసరంగా యేసుప్రభుని వాళ్ళు చెప్పిన మాటలు విని నమ్ముకున్నాము, మరి ఏది ఇక్కడికి వచ్చిన తర్వాత అవేమీ కనిపించలేదే అనుకునేవారు కూడా ఉన్నారు. మీరు జాగ్రత్తగా వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే, ఎప్పుడు ప్రభు నమ్ముకొని నమ్మే మనందరం నమ్మితే ఆ కార్యాలు అలా సంపూర్ణంగా జరగగాని నమ్మిన మనము చేయవలసిన ఒక విధానం ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల పుస్తకము 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని, ఇక్కడ ప్రభు దేవుడు చెప్పే మాట ఏమిటి అంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును, వారి నిధులను నేను నింపుతాను అని చెప్తున్నాడు. ప్రభు ఇక్కడ చెప్పే మాట ఏమిటి అంటే, మిమ్ములని ఆస్తికర్తలుగా నేను చేస్తాను, మీ నిధులన్నిటినీ నేను నింపుతాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆస్తికర్తలు అనే పదములో ఒక డబ్బు విషయం గురించి ప్రభు మాట్లాడలేదు. దేనిలో ఆస్తికర్తలము అంటే, ఏ విషయంలో ఆయన సమృద్ధితో నింపుతాడు అంటే, అవి శారీరకంగా అయినా సరే, మానసికంగా అయినా సరే, ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక సమృద్ధిని కలిగించినప్పుడే అది సంపూర్ణమైన ఒక ఆశీర్వాదం. అక్కడ ప్రభు అనే మాట ఏమిటి అంటే, మీరు నన్ను ప్రేమించు, అక్కడేమంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను అలా చేస్తాను అని చెప్తున్నాడు. ఏం చేయాలంట? మనం ఆయన్ని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే ఉండే ఆశీర్వాదం చూశారా అక్కడ? ఇంకా మీకు అర్థం కావాలి అంటే, దేవుని ప్రేమించే వారికి మీరు అనుకున్న విధంగా ఒకవేళ డబ్బు గురించి మాట్లాడుతున్నాడా? అక్కడ రాసిన మాటలో ఆస్తికర్తలు అన్నాడు కదా, అంటే మంచి స్థలాలు కొనుక్కుంటామా, మంచి గృహాలు కట్టుకుంటామా, మన బ్యాంక్ బ్యాలెన్స్
ఎప్పుడు కూడా నింపి ఆయన సమృద్ధిలో నడిపిస్తానంటున్నాడు. ఇదేనా అని చెప్పి చాలామంది ఈ రెండు విషయాల గురించి ఆలోచించేవారుగా ఉన్నారు. కానీ ఇంకొంచెం ముందుకు వెళితే మరొక విషయాన్ని ప్రభు మాట్లాడేది ఏమిటి అంటే, అదే కీర్తనల గ్రంథము 91వ కీర్తనలోకి మనం వస్తే, కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ వాక్య భాగములోనికి వద్దాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. ఇక్కడ కూడా అంటున్నాడు, దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుణ్ణి ప్రేమించగలిగితే ప్రేమించే వ్యక్తులకి ఉండే అనేకమైన ఆశీర్వాదాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ప్రభువు నమ్ముకున్నాం, ప్రభువుని అందరూ నమ్ముకొని వచ్చాం. నమ్ముకొని వచ్చిన మనకి ఆయన చెప్పేది ఏమిటి అంటే, మీరు నన్ను ప్రేమించేవారైతే మొదటగా మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాను అని చెప్పాడు. మీ నిధులను నేను నింపుతాను అని చెప్పిన ప్రభు మరలా ఈ కీర్తన గ్రంథంలోకి వచ్చేసరికి ఆ నిధులు ఏమిటో, ఏ విషయంలో ఆస్తికర్తలుగా చేస్తాడు అనే విషయం కూడా మరి మీరు చదువుతుండగా కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ ఏమంటున్నారు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. అతడు లేదా ఆమె నన్ను ప్రేమిస్తుంది కనుక నేను అతనిని తప్పిస్తాను. ఏం తప్పిస్తాను? అతని కష్టంలో ఉన్నప్పుడు, అతని బాధల్లో ఉన్నప్పుడు. ఈరోజు కొన్నిసార్లు మనల్ని తప్పించేవారు, ఈ బాధ నుంచి బయటికి తీసుకొచ్చేవారు ఎవరూ లేరు అనుకుంటాం. దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించే వారి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడంట. ఈరోజు క్రైస్తవ సంఘము ఎందుకు దేవుని కార్యాలను అనుభవించటం లేదు అంటే, దేవుడు అనుకున్న విధంగా దేవుని ప్రేమించలేకపోతున్నాం. దేవుని ప్రేమించే వ్యక్తులు ఒకవేళ నమ్ముకొని ఆయన సన్నిధికి వచ్చావేమో, కానీ ఉదయకాలం ఆయన మాట్లాడే మాట ఏమిటి అంటే, నీవు నన్ను ప్రేమించినట్లయితే. జాగ్రత్తగా ఈ మాటల మీద నువ్వు ఫోకస్ చేయాలి. దేవుని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు నేను ప్రేమించలేదా? నేను ప్రేమిస్తున్నాను మరి అనుకుంటున్నాను కదా, మరి నేను అంతగా ప్రేమించలేదా? అసలు ప్రేమించటం అంటే ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకు తెలియాలి. ఇక్కడ అంటున్న మాట ఏమిటి అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను. అతడు నా నామము ఎరిగినవాడు కనుక. అతడు నా గురించి బాగా ఎరిగి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభువుని బాగా ఎరిగి ప్రభువుని ప్రేమిస్తూ ఉన్న విషయం గురించి రాస్తూ, ఆయన నా నామమును ఎరిగినవాడు కనుక నేను ఘనపరుస్తాను, తప్పిస్తాను. ఎక్కడ ఇరుక్కుపోయాడో, ఏ పాపంలో బంధకాల్లో ఇరుక్కుపోయినా, ఏ యొక్క పరిస్థితిలో ఇరుక్కుపోయినా, ఏ విషయంలో నేను బంధించబడిన ఆ వ్యక్తిని నేను విడిపిస్తాను. ఆ వ్యక్తి ఎవరై ఉండాలో తెలుసా? నన్ను ప్రేమించే వ్యక్తి అయి ఉంటే. ఖచ్చితంగా చాలా స్పష్టంగా దేవుడి వాక్యం తెలియచేస్తుంది. మనం దేవుని ఖచ్చితంగా మనం ప్రేమించాలి. ప్రేమించే వారు మాత్రమే వీటిని స్వతంత్రించుకుంటారు అని చాలా క్లియర్గా యేసు ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రెండో విషయం చెప్పారా? ఇంకేమన్నారు? అతడు నాకు మొరపెట్టగా, అతడు నాకు ప్రార్థన చేయగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది, నేను వారికి సమాధానం ఇస్తా. వారు ప్రార్థన చేసినప్పుడల్లా సమాధానం ఇస్తా. నువ్వు అనొచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు సమాధానం ఇవ్వటలేదు అని. ప్రభు చెప్తాడు, ఆ వ్యక్తి నన్ను ప్రేమించే వ్యక్తి అయినట్లయితే ఆ వ్యక్తి ప్రార్థనకి నేను జవాబిస్తాను. నేను అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తికి నేను జవాబిస్తాను, సమాధానం ఇస్తాను. అతను నేను విడిపిస్తాను, అతను నేను ఘనపరుస్తాను అని చెప్తాను. అందరి ముందు ఘనపరుస్తాను ఆ పిల్లలని. దేవుని ప్రేమించే విషయంలో ఆశీర్వాదం ఇదేనండి. దేవుని ప్రేమిస్తూ ఉండే వ్యక్తుల యొక్క జీవితాల్లో ఎన్ని మేలులు తెలుసా, ఎంత బలవంతుడో తెలుసా. అతను ఎవరిని కూడా బంధించలేరు. దేవుడు ఎంతమంది ఆ వ్యక్తిని అనగగొట్టాలన్నా కూడా దేవుడు ఆ వ్యక్తిని ఘనపరుస్తూనే ఉంటాడు. అన్ని విషయాలు ఆయన విడిపిస్తాను అని చెప్తున్నాడు. అతను మొరపెట్టినప్పుడు, అతను విజ్ఞాపన చేసినప్పుడు, అతను ప్రార్థన చేసినప్పుడు కూడా వారి మనవలను నేను ఆలకిస్తాను అని చెప్తున్నాడు. ఇంకేమన్నాడు?
శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలు వచ్చినప్పుడు నేను అతనితోనే ఉంటాను. శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇబ్బందులు వచ్చాయా, నేను ఆ వ్యక్తికి నేను తోడుగా ఉంటాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతనిని నేను ఆ శ్రమలో నేను విడిపిస్తాను. ఇవి ప్రభు చెప్తున్న మాటలండి. ఇవి ఆయన ప్రేమించిన వ్యక్తులని ప్రభు చెప్పాడు కదా, ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతాను అని. ఏంటి ఆస్తికర్తలు? మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన మనకి తోడుగా ఉండి అన్ని విషయాల్లో కూడా ఒక సంపూర్ణతను కలుగజేస్తాడు. ఆయన ఏ పరిస్థితి అయినా సరే, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన మనతోనే ఉండి మనల్ని బ్లెస్ చేసి మనల్ని పైకి లేపి నడిపించగలిగే దేవుడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు అక్కడ? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో అతనికి నేను తోడయ్యుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతన్ని గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను. అతనిని నేను తృప్తిపరుస్తాను. దీర్ఘాయువుని, మంచి ఆ వయసు వచ్చేవరికి ఆరోగ్యంగా ఉంచి అతను తృప్తిగా తన కాలాన్ని అనుభవించే విధంగా నేను చేస్తాను. నా రక్షణ అతనికి చూపించు. అది రక్షణ నేను అతనికి చూపిస్తాను. ఆ విడుదల అంటే ఏంటో, ఈ భూమి మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో నేను అతనికి చూపిస్తాను. ఆయన రక్షిస్తాడు. ప్రతి విషయంలో ఆయన రక్షిస్తాడు, విమోచిస్తాడు. ప్రతి బాధలో, ప్రతి ఇరుకులో, ప్రతి శోధనలో ఆయన మన పక్షాన్ని నుండి నిలబడి ఆ రక్షణ, దేవుని యొక్క రక్షణ ఎలా ఉంటుందో మనకు చూపిస్తాడు. ఈరోజు దేవుడి వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరం కూడా ప్రభువును నమ్ముకున్నాము, మంచిదే. నమ్ముకున్న మనము ఆయనని ఎలా ప్రేమిస్తున్నామో మీరు గమనించండి. ప్రేమిస్తున్నామంటామా, ప్రేమించటం లేదా? ఏంటి చెప్పరా? అది కూడా చెప్పరా అమ్మా? ప్రేమిస్తున్నామా, ప్రేమించటం లేదా? ఏ స్వరం పెద్దగా వినపట్టలా? ప్రేమిస్తున్నాం. మరి ప్రేమించినప్పుడు ఇవన్నీ కూడా మనకి సింటమ్స్ కనపడాలి. ప్రేమిస్తున్నప్పుడు దేవుడు వాక్యం సత్యం. ఇది నిజంగా ఆయన్ని ప్రేమించేవారమైతే ఇవన్నీ మన జీవితంలో కనిపించాలి. ప్రతి పరిస్థితిలో దేవుడు ఇన్వాల్వ్ అవ్వవలసిందే. మాట తప్పేవాడు ఆయన, మాట తప్పడు. మరి అన్ని పరిస్థితుల్లో ఆయన వస్తున్నాడా? మరి అన్ని పరిస్థితుల్లో మనకి చేస్తున్నాడా అంటే మన సంపూర్ణంగా ఇవన్నీ జరిగినట్లుగా మనకేం కనిపించటం లేదు. అయితే మన ప్రేమలో ఎక్కడో లోపం ఉంది. ప్రేమిస్తున్నాము అన్న ప్రేమలో లోపం ఉంది. ఇప్పుడు మీ తల్లి గారిని మీరు ప్రేమిస్తున్నారా లేదా? చెప్పరమ్మా, మాట్లాడలేరా? మీ సహోదరిని ప్రేమిస్తున్నారా లేదా? మీరు సహోదరిని ప్రేమిస్తున్నారా లేదా? ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నారా లేదా? సేవకుడిగా నన్ను ప్రేమిస్తున్నారా లేదా? అందరినీ కూడా. మరి యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారా లేదా అంటే జనరల్గా ప్రేమిస్తున్నాం. ఈ ప్రేమ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు అనుకోండి. ప్రేమించుకున్న సమయంలో కొన్ని ప్రేమలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రేమ ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తిని ఆ ప్రేమ నుండి బయటికి తీసుకురావటానికి ఎంతమంది మనం శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, తెలివిని ఉపయోగించిన ఆ ప్రేమ నుంచి వేరు చేయలేని శరీర సంబంధమైన ప్రేమలు కూడా ఈ లోకంలో మనం చూసాం. చూడలేదా? చూసాం. వారు అంటారు, అమ్మా ఎందుకు నీకు ఆ వివాహం వద్దు, అవతలవాడితో వద్దు, లేదా అవతలవాడు మన కమ్యూనిటీ కాదు, వాళ్ళని చేసుకోవద్దు, ఒకవేళ చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని చెప్పారనుకోండి. ఈవిడేమంటది? నీవు ఆస్తిలో చిల్లి గవ్వ నాకు ఇవ్వకపోయినా నేను అతన్నే చేసుకుంటాను. ఆ అబ్బాయి కూడా అదే చెప్తాడు, నువ్వు చిల్లిగల్లు ఇవ్వకపోయినా, ఇంటిలో నుంచి నెట్టి వేసినా సరే నేను ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటాను. చివరికి ఇంకా ఒత్తిడి తెచ్చినా నేను చనిపోతాను కానీ ఆ వివాహం చేసుకోకుండా నేను ఆగను. నీకు ఆస్తి హక్కు ఉండదు, లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి కట్టుబట్టలతో, అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఎలా ఉంది ఆ ప్రేమ? నిజంగా ప్రభువుని మనం అంత ప్రేమిస్తున్నామా?
మీరు ఆలోచించి, ప్రభువుని మనం ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కదా, ఆ ప్రేమ ఎన్ని నష్టం కలిగినా సరే, ఎన్ని నష్టపోయినా, జీవితంలో అన్ని కోల్పోతామని చెప్పిన చివరికి చనిపోవటానికి కూడా అయ్యే ప్రేమ అండి ఆ ప్రేమ. ఆ ప్రేమలో ఒకవేళ మోసం జరగవచ్చేమో కానీ, ఇదిగో స్వచ్ఛమైన ఈ క్రీస్తు ప్రేమలోనికి మనం సంపూర్ణంగా రాలేని పరిస్థితి మనలో ఉన్నాయి. మీరు ఆలోచించేయండి, నిజంగా అంత ప్రేమతో మనం ప్రేమిస్తున్నామా ఆయన్ని? అందుకే కదా ప్రభు చెప్పాడు, మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు, మీ సొంత శరీరాన్ని ప్రేమించిన విధంగా మీరు నన్ను ప్రేమించటం లేదు. యేసు ప్రభుని బాగా ప్రేమిస్తామా, మన శరీరాన్ని బాగా ప్రేమిస్తామా? చెప్పండి. బయట వాళ్ళ సంగతి ఎందుకు, బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే మన శరీరాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తామా, ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తామా? అబద్ధం చెప్పకూడదు ఏమ్మా, మన శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించామనుకోండి, చలైనా ఎండైనా ఏదైనా ఆయన చెప్పిన పనిలో ఆయనలో ముందుకు వెళతాం. కానీ మన శరీరాన్ని ఎక్కువ ప్రేమిస్తాం కనుక ఈ శరీరానికి అలసట రానివ్వము, ఈ శరీరము క్షేమంగా ఉండే విధంగా చూసుకొని ఇంకేదన్నా మనకి కొంచెం అవకాశాలు ఉంటే దేవుని ప్రేమలోకి వెళ్ళిపోతామే కానీ మొదటిగా మన శరీరాన్నే మనం ప్రేమిస్తాం. మరి ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటి? నీవు నన్ను ప్రేమించాలి. అందరూ కూడా ప్రభు నమ్ముకొని వచ్చాం, ఈ నమ్మకం దగ్గర ఆగిపోయింది. యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, యేసు ప్రభు నేను నమ్ముకున్నాను. యేసు ప్రభు నువ్వు ప్రేమిస్తున్నావా? అదే ప్రశ్న యేసు ప్రభు కూడా అడిగాడు ఒక సమయంలో శిష్యులని, అయ్యా మీరు నన్ను చూశారా? ప్రభు ఈరోజు మనల్ని కూడా అదే అడుగుతుంది, నిజముగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు నువ్వు అడుగుతున్నావు కదా, ప్రభు నమ్ముకొని వచ్చాం, ప్రభు నమ్ముకొని వస్తే ప్రభు సన్నిధిలో మాకేమీ దొరకటలేదు నువ్వు అనుకుంటున్నావు, ప్రభు మనకి విడుదల ఇవ్వటలేదు అనుకుంటున్నావు, ప్రభు మనకి సహాయం చేయటలేదు అనుకుంటున్నావు, ప్రభు అందరి మధ్య నన్ను ఘనపరచటలేదు అనుకుంటున్నావు, ప్రభు నన్ను స్వస్థపరచలేదు అనుకుంటున్నావు, ప్రభు నన్ను కాపాడటలేదు అనుకుంటున్నావు. చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారికైతే నేను ఖచ్చితంగా ఈ కార్యాలన్నీ చేస్తాను. ఒకవేళ నీ ప్రేమలో లోపం ఉందేమో చూసుకో, నువ్వు నన్ను ప్రేమించే విషయంలో లోపం ఉందేమో చూసుకో. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు నన్ను? అయితే మీరు అడగవచ్చు, అసలు ప్రేమించడం అంటే ఏంటి అని. అంతేనా? మనిషి ఎదురుగా మనిషికి అనిపిస్తారు కనుక మనిషి అందాన్ని చూసో ఏదో చూసి మనం ప్రేమిస్తాం. ఇప్పుడు ప్రభువుని మనం ప్రేమించాలి కదా. అసలు ప్రభువుని ప్రేమించడం అంటే ఎలాగా? ఇక్కడ కూర్చొని యేసు ప్రభు అంటే నాకు ఇష్టం, యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అని కూర్చుంటే ఆయన అబ్బో బాగా ప్రేమిస్తున్నాడు అనుకోడండి. చాలామంది బైబిల్ చేతిలో పట్టుకొని కూర్చొని యేసు ప్రభు అంటే నాకు ఇష్టం, యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది ప్రేమ అయిపోయిద్ది అంటారా? నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను అని చెప్పినంత ఆయన ప్రేమ అయిపోతుందా? ప్రేమ అవుతుంది. చాలా విషయాలు చెప్తాం మనం కూడా, నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం అని మనం బోల్డు సార్లు మాట్లాడతాం. ఏమి ఇష్టం, ఎంత ఇష్టం? మాటల్లో అది అవ్వదు. నువ్వు 10 మందికి నేను ఇష్టము, నువ్వంటే ఇష్టము అంటే ఎంత ఇష్టమో ఎలా తెలుస్తుంది? నువ్వు యేసు ప్రభుని కూడా ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, అసలు ప్రేమ ఎలా ప్రేమిస్తున్నావు నీకు ఎలా తెలుస్తుంది? అసలు ప్రేమించడం అంటే ఏంటి? అసలు ప్రేమించే వ్యక్తులు పొందుకునే ఇంక అద్భుతమైన దీవెన ఏంటో తెలుసా? మరొక వాక్యంలోకి వెళ్దాం రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వాక్య భాగం. నా ఆజ్ఞలను అంగీకరించి, జాగ్రత్త నా వైపు చూడండి అమ్మా, అలా బైబిల్ అలా ఉంచండి, నా వైపు చూడండి మీరు. నా ఆజ్ఞలను అంగీకరించి, నా ఆజ్ఞలను మీరు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు కదా, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? ఎంత ప్రేమిస్తున్నావు? నేను
ప్రేమిస్తున్నాను కనుక ప్రభు ఇన్ని చెప్పాడు కదా, ఇవన్నీ నా పట్ల ఎందుకు నెరవేరట్లేదు అని అడిగితే నీ ప్రేమ గురించి దేవుడు నీకు తెలియచేయాలి అనుకుంటున్నాడు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అదే నీకు తెలియచేయాలి అనుకుంటున్నావు. అదే ప్రేమ అంటే నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడ వాక్యం చెప్తుంది, నా ఆజ్ఞలను అంగీకరించి, అది నేను చెప్పే మాటలు నువ్వు మొదటగా నువ్వు అంగీకరించాలి. నేను ఏదైతే ఉపదేశిస్తున్నానో, ఏదైతే మాట్లాడుతున్నానో ఆ మాటలు నీవు హృదయపూర్తిగా నువ్వు అంగీకరించాలి. ఏ మాటను త్రోసివేయటానికి లేదు, ప్రతి మాటని నువ్వు అంగీకరించాలి మొదటిగా. రెండవది వాటిని గైకొనాలి, ఆచరణలో పెట్టాలి. మొదటగా ఏం చెప్పాడు? అంగీకరించాలి. మాట వెంటనే ఆ మాట రాగానే అంగీకారం ఉండాలి. కానీ ఇది ఎలా అవుతుంది, ఇది ఇప్పుడు ఎలా కుదురుతుంది, అది ఎలా సాధ్యమవుతుంది, అసలు ఇప్పుడు అది కుదరదు, రిజెక్ట్ చేయటం కాదు, అంగీకరించాలి. అదేదైనా సరే దేవుడు మాట, ఎలాంటి మాట నీ దగ్గరకు వచ్చినా సరే ముందు అంగీకరించే మనస్సు. ఈరోజు దేవుడు కుమారుడివి, దేవుడు కుమార్తెవి అని చెప్పుకుంటున్నావు కదా, అంగీకరించే మనస్సు మనకు ఉండాలి ముందుగా. అదేదైనా అవ్వచ్చు, ఎలాంటి మాట అయినా అవ్వచ్చు. అది జీవము కలిగిన మాటలు అని చెప్పుకున్నాం కదా, పుటమి వేయబడిన మాటలు అని చెప్పుకున్నాం కదా, అగ్గిలో 7 మారులు కడగబడిన వెండి అంతా పవిత్రమైనవి అని చెప్పుకున్నావు కదా. ఆ మాట నీ దగ్గరికి రాగానే నువ్వు అంగీకరించాలి ముందు, అదేదైనా సరే. అందుకు అంగీకరించి ఏదైతే అంగీకరిస్తామో ఆ ప్రభు ఎలా చెప్పాడని అంగీకరించిన దాన్ని బట్టి నువ్వు అడుగులు వేయటం ప్రారంభించాలి. అదే కదా ఆయన అంటాను, ప్రేమించే వ్యక్తి ప్రేమిస్తున్నాను అని చెప్తే కుదరదు, క్రియలు కనిపించాలి కదా. నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నీ క్రియలేంటి, నీ పనులేంటి, నువ్వేం చేస్తున్నావు? ఈరోజు లోకములో కూడా మోసపోతూ ఉంటాం మనం కూడా. ప్రేమ అనేది ఒక పదం ఉంటే క్రియలు ఒక రకంగా ఉంటాయి. అందుకే ఇక్కడ కూడా ప్రభు చెప్పేది ఏమిటి అంటే, నా మాట నువ్వు అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. తేల్చి చెప్పేశాడు ఆయన. అంతే, నన్ను ప్రేమించేవాడు వాడే. నువ్వు నా మాటని రిజెక్ట్ చేసి ఈ మాట ఎవరంటారు అన్నారు కదా. ఆ రోజు శాస్త్రులు పరిచయులు యేసుప్రభు మాటని ఏమన్నారు? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు? మనం కూడా చాలా మంది పైకి చెప్పకపోయినా లోపల అనుకునేది ఇదే, ఇవి కఠినమైన బోధ, అసలు దీన్ని ఎవరు వింటారు, దీన్ని ఎవరు చేయగలరు, అసలు ఇది ఎవరికి సాధ్యం అని అనేకమైన ప్రశ్నలు మనలో ఉంటాయి. బయటికి మనం మాట్లాడకపోవచ్చు. ఆ రోజు వారే కాదు, ఈరోజు దేవుని యందు విశ్వాసముతో ఉన్న మనలో కూడా ఇది ఎవడు వినగలడు, ఇది ఎవడు చేయగలడు, ఇలా ఎవరు నడవగలరు, ఇదే ప్రశ్నలు మనలో. అంగీకరించం మన ముందు, అంగీకరిస్తే దేవుడు శక్తినిస్తాడు. ఇది ఎవడు వినగలడు, ఎవడు నడవగలడు, ఎవడు చేయగలడు అనే ప్రశ్నకు ముందు నువ్వు దేవుని అంగీకరించగలిగితే ఆ మాటని ఆయన నీకు శక్తినిచ్చి అడుగులు వేయటానికి సహాయం చేస్తాడు. ఆయన ముందుగా రిజెక్ట్ చేసేస్తున్నాం మనం. ఇది ఎవడు వినగలడు, ఇది ఎవరికి సాధ్యమవుతుంది, ఇది ఎవరు చేస్తారు. ఇక్కడ ఆయన అంటున్నాడు, వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. అదిగో ఇక్కడ చూసారా, ప్రభువుని ప్రేమిస్తూ ఉంటేనంట, ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు కదా, ఆయన మనం ప్రేమిస్తే, ఆయన మాటలు మనం ప్రేమిస్తే, ఇదిగో తండ్రి మనల్ని ప్రేమిస్తాడంట. మన గిఫ్ట్ చూసారా, మనం ప్రేమిస్తుంది ఎవరిని? దేవుని యొక్క మాటని మనం ప్రేమిస్తున్నాం కదా. దేవుని మాటని మనం ప్రేమించగానే తండ్రి మనల్ని ప్రేమిస్తాడంట. చూసారా ఎంత ఈజీగా దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటున్నాము. అసలు దేవుని ప్రేమను పొందుకోవటానికి ఒక మంచి మార్గం చూపించాడు చూడండి. ఎలా దేవుడి మార్గాన్ని దేవుని ప్రేమను మనం పొందుకోగలము అంటే ఆయన అంటాడు, నేను చెప్పిన మాట నువ్వు ప్రేమిస్తే, నేను చెప్పిన మాటని నీవు అంగీకరించి, నా ప్రభు ఎలా చెప్పాడు నేను ఎలా నడుస్తాను ఈ రోజు నుండి అని ఎప్పుడైతే అడుగులు వేస్తావో దేవుని యొక్క ప్రేమని నువ్వు పొందుకుంటావు. చూసారు ఈజీగా దేవుని యొక్క ప్రేమని మనం ఎలా పొందుకోవచ్చో మీరు ఆలోచన చేయండి. చాలా సింపుల్గా, పరమ తండ్రి, ఆ సర్వాధికారి అయిన దేవుడు సమస్త సృష్టిని
తన మహత్త కలిగిన మాట ద్వారా సృజించిన ఆ సర్వాధికారి అయిన దేవుని ప్రేమని పొందుకొనటానికి ఈరోజు సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాటలు నీవు గైకొనాలి, అంగీకరించాలి. వాటి ప్రకారము నువ్వు అడుగులు వేస్తే ఇదిగో తండ్రి యొక్క ప్రేమను పొందుకుంటావు. చదువుదాం. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి నేను కూడా అప్పుడు వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును. నన్ను నేను వారి కనపరుచుకుంటాను అంటున్నాడు. నేను కనపరుచుకుంటాను, ఇంకా నేను ప్రత్యక్షత నేను చూపిస్తాను ఆయనకి ఎవరో. యేసు ప్రభుని ఎప్పుడు చూడగలమో తెలుసా? ఈరోజు చాలామంది ప్రభువును చూడాలి 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 అని ఆశ ఉంది, కానీ ప్రభు ఎప్పుడు కనపరుచుకుంటారన్నాడు చెప్పు? ఎప్పుడు ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడో తెలుసా? ఎప్పుడు నీకు కనపరుచుకుంటాడో దేవుడి వాక్యం తెలియజేస్తుంది. నీవు నా వాక్యాన్ని ప్రేమిస్తే, నా మాటని ప్రేమిస్తే, ఇవి నా మాటలు కాదు, నా తండ్రి మాటలు ఇవి. నా తండ్రి మాట, ఆ మాటని ప్రేమిస్తే తండ్రిని ప్రేమను పొందుకుంటావు. ఎప్పుడైతే తండ్రి ప్రేమను నువ్వు పొందుకుంటావు, నేను కూడా నిన్ను ప్రేమిస్తాను, ప్రేమించి నన్ను నేను నీకు కనపరుచుకుంటాను, నేను నీకు కనపరుచుకుంటాను. గమనించండి సంగమా, దేవుడి మాట మనందరం వినాలి. అసలు దేవుడు మనల్ని ఎంత ఘనంగా ఎంత గొప్పగా చూస్తున్నాడో మీకు తెలుసా? ఆ మాటలు మీరు ఆలకించినప్పుడు, అయ్యో ఇన్ని దినాలు దేవునికి ప్రేమ నుంచి నేను దూరం అయిపోయానా, ఇంత క్రైస్తవుడిగా ఉండి ఇంత ఉపదేశాలు ఆలకించి ఇన్ని సంవత్సరాలు ఈ భక్తి జీవితంలో నేను దేవుని యొక్క ప్రేమని నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను? కారణం ఒక్కటే, ఆయన మాటని మనం అంగీకరించటలే. మనకు కావాల్సిన 2 తీసుకుంటున్నాం, ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం, దీవెన వచనాలు తీసుకుంటున్నాం, అభివృద్ధి వచనాలు తీసుకుంటున్నాం, స్వస్థపరిచే వచనాలు తీసుకుంటున్నాం, మిగిలిన వాటిని రిజెక్ట్ చేస్తున్నాం. ఇది ఎవడు వింటాడు, ఇది ఎవడి వల్ల అవుతుంది, ఇది మా వల్ల కాదు అని. కొన్ని తీసుకుంటాం మనం, కొన్ని మాటలు తీసుకుంటాం మనం, అన్ని రిజెక్ట్ చేసేస్తాం. దేవుడి ప్రేమని పొందుకోగలిగితే, ఈరోజు దేవుడి వాక్యం చెప్తుంది, ఆయన ప్రేమను మనం పొందుకోగలిగితే మనం ఆయన ప్రేమించే వారిగా ఎలా ఉంటాము అంటే, ఇదిగో ఆయన మాటని మనం అంగీకరించి అడుగులు వేస్తే, ఇదిగో తండ్రి ప్రేమను మనం పొందుకుంటాం, క్రీస్తు ప్రేమను పొందుకుంటాం, దేవుడు ప్రత్యక్షతలు మనకు కరుపరుచుకుంటాడు, ఆయన రక్షణ సంకల్పాన్ని మనకు తెలియచేస్తాడు. ఆయన అంటున్నాడు, నేను విడిపిస్తాను నీ బాధలో. ఏమేం చెప్పాడు? మనం చదివిన ముందు వచనంలో కొన్ని విషయాలు చెప్పాడు కదా. ఏమేం చేస్తాడంటే ఆయన మాటలు చెప్పాడు కొన్ని. శ్రమలో నీకు తోడుగా ఉంటాను. ఆ ప్రేమ కలిగిన దేవుడు మన మధ్యకి అప్పుడు దిగి వస్తాడండి. ఆ ప్రేమ కలిగిన దేవుడు మన ముందుకు వస్తాడు. నన్ను ప్రేమిస్తున్న పిల్లలు, నన్ను ప్రేమిస్తున్న కుమారుడు, నా కుమార్తె, ఈరోజు అది పొందుకోవాలి సంఘం. క్రీస్తు ప్రేమను పొందుకోవాలి, క్రీస్తు ప్రేమను పొందుకోవాలి. మనం ఆస్తికర్తలుగా చేస్తాను, మీ నిధులను నింపుతాను. దేనిలో ఆస్తి తెలుసా? డబ్బు కాదండి. మన జీవితంలో చక్కని ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తాడు ఆయన, ఆరోగ్యకరమైన జీవిస్తాడు, బలమైన జీవితాన్ని ఇస్తాడు, నెమ్మదైన జీవితాన్ని ఇస్తాడు. ఏది కొదువులేదు. ఎప్పుడు కూడా మన నిధులు నింపబడుతూ ఉంటాయి. మన సంతోషాన్ని ఎవడు దొంగిలించలేడు, మన ఆనందాన్ని ఎవడు దొంగిలించలేడు, మన స్వాస్థ్యాన్ని ఎవడు దొంగిలించ. ఎప్పుడు కూడా ఆయన నింపుతూనే ఉంటాడంట, నింపుతూనే ఉంటాడు. తీస్తూ ఉంటే అదే కాదా? తొట్టిలో పిండినంట, బుడ్డిలో నూనెంట, రోజు తీస్తూ ఉంటే ఏమైంది? అది వస్తూ ఉంది. అది న్యాచురల్గా జనరల్గా అది ఎన్ని దినాలకు సరిపోయేది? ఆవిడేం చెప్పింది? ఈ దినము నేనేదో ఒక తిని మేము కూడా చనిపోదాము అని ఇంతే ఉంచుకున్నానయ్యా. ఆ కొంచెము వెళ్ళి మేము తినేస్తే సాయంత్రానికి మాకు అయిపోతుంది, మేము కూడా చచ్చిపోతాము, ఇంకా కరువు. ఈయనంటాడు, దానిలో కొంచెం పెట్టు నాకు అంటున్నాడు దైవ సేవకుడు. నీకు ఆ కొంచెం దానిలో నాకు కొంచెం పెట్టు. మీరు గమనించండి, దేవుడి వాక్యం చెప్తుంది, అది దేవుని యొక్క ఆశీర్వాదము. మనం తీస్తూ ఉంటే ఆయన నిధులు నింపుతూనే ఉంటాడంట. అక్కడ మనం చూస్తాం ఎన్ని దినాలు వారిద్దరూ తిని తృప్తి పొందే విధంగా. రోజు ఆ బుడ్డిలో నూనె తరిగిపోలేదంట, తొట్టిలో పిండి
అయిపోలేదంట. మన జీవితంలో కూడా నువ్వు కష్టపడుతున్నా, నువ్వు ప్రయాణం చేస్తున్నా, ఏది చేసినా సరే మన దేహంలో ఆరోగ్యం మన దేహాన్ని విడిచి వెళ్ళిపోదు. మన దేహంలో ఏది విడిచిపోయిన ఆనందాన్ని ఎవడు దొంగిలించలేడు. సమృద్ధితో నింపుతాడు ఆయన. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమలో లోపం ఉంది, ప్రేమలో లోపం ఉంది. ఇక్కడ మరొక విషయాన్ని మీరు చదివితే నిర్గమకాండం 19వ అధ్యాయంలో దేవుని మాట వింటే ఎలా ఉంటుందో మరొక విషయాన్ని చదవండి. దేవుని మాట వినటమే ఆయన్ను ప్రేమించటము. దేవుడి మాటని ఏమన్నాడు? అంగీకరించటమే, అంగీకరించటమే దేవుని ప్రేమించటం. ఆయన నా మాటని మీరు అంగీకరించి దానిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. అయితే ఆజ్ఞని అంగీకరిస్తే, మరి ఇక్కడ ఒక మాట చెప్తున్న నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. 19:5. మీరు నా మాట శ్రద్ధగా విని, అదిగో శ్రద్ధగా వినాలి. ఎలా వినాలంట? వినటం అందరం వింటాం అమ్మా, వినటం అందరం వింటాం. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలంట. మరి వినటానికి శ్రద్ధగా వినటానికి వ్యత్యాసం ఏమైనా ఉందేమో? మరి ఉందా లేదా? వినటానికి శ్రద్ధగా వినటానికి వ్యత్యాసం ఉందా లేదా? ఇక్కడ ఉంటూనే ఇక కూనేపాట్లు పడేవాళ్ళు ఉంటాం, ఏదో మధ్యలో ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, ఏదో చూసుకుంటాం, ఎక్కడో ఆలోచనకి వెళ్ళిపోతాం. బయట వినిపిస్తూ ఉంటాయి, పక్కన వినిపిస్తూ ఉంటాయి. చూడండి, పక్కన చిన్న శబ్దాలు నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు అవి వినిపిస్తాయి. శ్రద్ధగా వినకపోతే అవి వినిపిస్తాయా? మనకి వినిపించవు. కానీ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? నా మాటలు నీవు శ్రద్ధగా అంటే ఆసక్తితో. ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఈరోజు కూడా నువ్వు శ్రద్ధగా ఆలకించటానికి ఇక్కడికి వచ్చినట్లయితే ఆ మాటలు మనలో ఫలిస్తాయి. శ్రద్ధగా నువ్వేదో టైం అయిపోయింది, నేను ముగించుకొని వెళ్ళాలి అనుకుంటే ఆ మాట నీ దగ్గరికి రావు. అది నీదో ఫలభరితంగా ఉండవు ఈ వాక్యాలు. ఈరోజు ఈ ఉపదేశము ప్రయోజనకరంగా ఉండదు. ఇది ప్రయోజనకరంగా ఉండాలి అంటే శ్రద్ధగా నా మాటను ఆలకించాలి. చదువుదాం ఇప్పుడు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి, నేను చెప్పిన మాట ప్రకారము నీవు అనుసరిస్తే. ఇక్కడ కూడా అదే చెప్పాడు. మనం చదివిన ఎక్కడ యోహాను సువార్తలో కూడా మొదటి మాట ఏమన్నాడు? అది నా ఆజ్ఞలు అంగీకరించాలి, వాటిని గైకొనాలి అన్నాడు. ఈ నిర్గమకాండంలో ఏమంటాడు? నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి. ఇక్కడ కూడా దాన్ని నువ్వు గైకొనాలి. అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో. అమ్మా చూడండి, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో అక్కడ తండ్రి ప్రేమిస్తాడు అనుకున్నాం కదా, ఇక్కడ మరొక విషయం చెప్తున్నాడు ఆయన. మీరు నా మాట శ్రద్ధగా ఆలకించి నా మాటని గైకొని నా మాట ప్రకారం నడవటానికి మీరు అడుగులు వేస్తే తండ్రి ప్రేమను పొందుకుంటారు. యేసు ప్రభు నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అన్నాడు. ఆయన మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకుంటాను అన్నాడు కదా. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో, సమస్త దేశములో ఉన్న జనులలో నాకు స్వకీయ సంపాద్యమగు, నాకు సొంత జనాంగం అయిపోతారు. మీరు స్వకీయ సంపాద్యం అంటే అర్థం ఏంటి? నేను సంపాదించుకున్న. స్వకీయ సంపాద్యము అంటే దేవుడి యొక్క ఆస్తి. నేను సంపాదించుకున్న వారు అవుతారు మీరు. ఎక్కడ? ఈ ఊరిలో నుండా. ఎవరి గురించి చెప్తున్నాడు? సమస్త దేశ జనులలో నా స్వకీయ, నా సొంత సంపాదించుకున్న జనం అవుతారు మీరు అని చెప్పాడు. ఎవరవుతావు జనము? ఆయన మాట శ్రద్ధగా వింటే, ఆ మాట ఆసక్తితో ఇష్టముగా అనుసరిస్తే నా యొక్క స్వాస్థ్యముగా మార్చబడతారు అంటున్నాడు. సమస్త భూమియు నాదే కదా. సమస్త భూమియు
నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, అదిగో యాజక రూపమైన ఒక రాజ్యముగా మార్చబడతారంట. యాజక రూపము అంటే ఇదిగో అనేక మందికి నా మాటలు ప్రచురించే, నా శక్తిని బయలుపరిచే ఒక యాజకుల యొక్క పనేంటి? దేవుని యొక్క మాటలు ప్రజలకు ప్రకటించటం, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని మనం అనుభవించి అనేక మందికి ప్రచురించేవారుగా ఉంటామంట. యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. పరిశుద్ధమైన జనముగా ఉందురు. చూశారా? ఆయన మాట శ్రద్ధగా వింటే, ఆయన మాటని మనం అంగీకరించగలిగితే, ఆయన మాటని అనుసరించటానికి అడుగులు వేసేవారే నన్ను ప్రేమించేవారు అని చెప్తున్నాడు ఆయన. దీంట్లో ఏ సందేహం లేదు. ఆయన ప్రేమిస్తున్నామా? ఏదో నోరు పెట్టి చూస్తున్నారు. ఆయన మనం ప్రేమించేవారు అయితే ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, ఇది ప్రేమించటం అంటే. నోటి మాటలతో ఇవి మనుషుల దగ్గర చెల్లుతాయేమో, ప్రేమించే మాటలు. దేవుడి దగ్గర ఈ మాటలు చెల్లవు. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, మీరేమవుతారో తెలుసా? నా స్వకీయ సంపాద్యమగుదురు, యాజక రూపమైన రాజ్యముగా మీరుందురు, పరిశుద్ధమైన జనాంగగా ఉంటారు. దేవుడు సొత్తు, వారు నా పిల్లలు అని చెప్తున్నాడు ఆయన. అలాంటి వారి గురించి చెప్తాడు, వీరు నా పిల్లలు. మీరు ఆపదొస్తే నేను వస్తా, కష్టం వస్తే నేను వస్తా, శ్రమలో ఉంటే నేను వస్తా, వ్యాధిలో ఉంటే నేను వస్తా. వారు ఏ పరిస్థితిలో ఉన్నా నేను వచ్చి వారిని బాగు చేస్తాను, వారి క్షేమంగా నడిపిస్తాను, వారికి విడుదల ఇస్తాను, వారిని శక్తిమంతులుగా మారుస్తాను అని చెప్తున్నాడు. అందుకే దేవుని యొక్క ప్రేమ గొప్పది అండి. మీరు గమనించగలిగితే చివరిగా యేసు ప్రభు తన ప్రేమిస్తున్న శిష్యులని ఏకాంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరిని తీసుకుని వెళ్ళాడు? తనని ప్రేమిస్తున్న శిష్యులని తీసుకుని వెళ్ళిపోయి వారందరి మీద ఒకసారి ఆ వచనాన్ని చదివితే నేను ముగించి వేస్తా, టైం అయిపోయింది. లోకా సువార్త 24వ అధ్యాయము 50వ వాక్య భాగము. యేసు ప్రభు బేతనియా వరకు వారిని తీసుకొని పోయి తన ప్రేమిస్తున్న శిష్యులను తీసుకొని వెళ్ళి, చూసారా, చివరి క్షణం వరకు కూడా ఆ పిల్లలు విడిచిపెట్టలేదండి. ప్రేమిస్తున్న వారిని విడిచిపెట్టలేదు. యేసు ప్రభు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమైపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. మనందరినీ కూడా ప్రేమిస్తున్న మనందరినీ దేవుడిదేనో ఆశీర్వదించటానికి మన మధ్యలోనికి వచ్చాడు ఆయన. ఈ పునరుద్ధాన ఉదయకాలపు మొదటి ఆరాధనలో మనందరినీ ఆశీర్వదిస్తున్న దేవుడికి 2 చేతుల్లో చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం.